సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు వీరు ఇన్ని రోజులు అక్కడ ఎలా ఉండగలిగారు? బోర్ కొట్టలేదా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీరికి ఆ ఫీలింగ్స్ వచ్చాయా రాలేదా అంటూ తెలుసుకోవాలనుకుంటున్నారు. అంతేకాకుండా అసలు అంతరిక్షంలో శృంగారం సాధ్యమవుతుందా లేదా, ఒకవేళ అయితే ఇప్పటి వరకు ఎవరైనా అక్కడ సంభోగంలో పాల్గొన్నారా అంటూ గూగుల్లో వెతికేస్తున్నారు. దీనిపై స్పందించిన మాజీ వ్యోమగాములు షాకింగ్ కామెంట్లు చేశారు. గురుత్వాకర్షణ శక్తి ఉన్న స్పేస్ లో లైంగిక చర్య చాలా కష్టమని తెలిపారు. భౌతిక ఖగోళ శాస్త్రవేత్త జాన్ మిల్లీస్ ఈ అనుభవాన్ని స్కై డైవింగ్ చేస్తున్నప్పుడు సంభోగం చేయడంతో పోల్చారు. 2018లో ది సన్ ఆన్లైన్ తో మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు దగ్గరవ్వాలనుకున్నప్పుడు వ్యతిరేక దిశలోకి వెళ్ళిపోతారని చెప్పారు. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి వల్ల మానవ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని, ఫలితంగా లైంగిక కార్యకలాపాలు జరపడంలో చాలా సమస్యలు వస్తాయన్నారు. అంతరిక్షంలో రక్తం సరఫరా తగ్గుతుందని, తల వరకు మాత్రమే ఎక్కువ సరఫరా అవుతుందని చెప్పారు. దీనివల్ల పురుషులు స్త్రీలలో ఉద్రేకం కష్టమవుతుందని మిల్లీస్ వివరించారు.